నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన వేముల వీరేశం సబ్కా వికాస్ నినాదంతో దేశం ముందుకు వెళ్తోంది. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్. ఎందరో త్యాగదనుల ఫలితం ఈ స్వాతంత్ర్యం పేర్కొన్న చెత్రినాక ఏసీపీ చంద్రశేఖర్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ముందుగా పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని అన్నారు. అంతకు ముందు విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి విద్యార్థులకు బహుమతులు, పలువురికి ప్రశంసా పత్రాలను అందజేశారు. తెలంగాణ శాసనసభ గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ముఖ్య అతిథి గౌరవులు వేముల వీరేశం గారు ప్రభుత్వం తెలంగాణ శాసనం చేసుకుంటూ ఉన్నాం. వందే మాతర గీత ఆలాపన ఉంటుంది. బ్యాండ్ టీం ద్వారా నిర్వహించదగ్గ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, దేశానికి స్వతంత్రం సాధించేందుకు బ్రిటిష్ పాలనకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన మహనీయులందరికీ ఈ శుభవేళ ఘన నివాళులు అర్పిస్తున్నాను. వారిని స్వతంత్రం 1947లో అద్భుతమైన ప్రగతిని సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకుంటుంది. స్వతంత్ర సమరయోధులు కలలు కన్న ఆదర్శ భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరం కంకణబద్దులై పనిచేయాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించిన ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన దిశగా పురోగమిస్తున్నందుకు హర్షిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఈ పర్వదినాన మీ ముందుంచుతున్నాను. ఇందిరమ్మ గృహ పథకం పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ పథకం కింద నిర్మల్ జిల్లాకు 7 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2711 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారుల బ్యాంకుల ఖాతాల్లో ఇప్పటికే 157,69 లక్షలు విడుదల చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్మల్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఎగురవేసి ఆయన మాట్లాడారు.
ప్రధాని 12 సంవత్సరాల పాలనలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. అనంతరం బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా బీజేపీ ఆధ్వర్యంలో బైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మన దేశ ప్రజలకు అదేవిధంగా మా నియోజకవర్గము వైస పట్టణ ప్రజలకు నా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 80 సంవత్సరాలు గడిచిపోయింది మన దేశానికి స్వాతంత్రం తర్వాత. దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకుంది, మహాత్మా గాంధీజీ అనుకుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతే దేశానికి స్వాతంత్రం ఇచ్చారో వాళ్ళకి ఇలా యాద్ చేసే అవసరం ఉంది. అదేవిధంగా 80 సంవత్సరాల లోపట్లో మనం దేశం ఈరోజు అతి ఉన్నత ప్రగతిలో మనం పోతున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నరేంద్ర మోదీ ఏదైతే వార్త ఇస్తున్నారు, ఈరోజు ప్రపంచంలో కరోనా వచ్చినప్పుడు కూడా శ్రీనగర్ డివిజన్ ఏసీపీ ఆఫీస్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చత్రినాక ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎందరో త్యాగదనుల ఫలితం ఈ స్వాతంత్రమని, ఈ స్వాతంత్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని మంచి దారిలో నడవాలని, లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి విఘాతం కలిగించకుండా చూడాలని సెలవిచ్చారు. ఈ కార్యక్రమంలో చత్రినాక ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, మొగల్పురా ఇన్స్పెక్టర్ శ్రీను, శాలిబండ ఇన్స్పెక్టర్ మహేష్, డిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, కానిస్టేబుల్స్ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
దినోత్సవ సందర్భంగా ఈరోజు మా చిత్రనాయక డివిజన్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లను ఘనంగా ఉత్సవం జరుపుకుంటూ ప్రజలందరినీ కూడా ఈ ఆనందోత్సవాల్లో పాల్గొనాలని, తర్వాత స్వతంత్ర దినోత్సవం యొక్క కోరికను అభిలాషను ఆశించిన మన జాతీయ నాయకుల లక్ష్యాలను అందరూ కూడా గుర్తుంచుకొని వాళ్ళ త్యాగాలను మరవలేని ఒకసారి మరణ చేసుకుంటూ వారి ఆత్మకి శాంతి కలగాలని, తర్వాత రాబోయే రోజుల్లో అందరూ కూడా మంచి పౌరులుగా మారి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే ఉన్నత శిఖరాలకు తీసుకుపోవాలని కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని నాగర్గూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బండ స్వరూప మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ ఈదుల కృష్ణ గౌడ్, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్ గౌడ్ హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ ఉప సర్పంచ్ గుర్రం వేణు, నాయకులు, గ్రామ పెద్దలు, యువత, విద్యార్థులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అరే మెల్లైనా ఇక్కడ మన పిల్లల అమ్మ మెల్ల దిగే వస్తారు ఉంటుంది. చూద్దాం ఎవరు మంచిగా వస్తుంది. వస్తలేదు గారు మొత్తం సార్. ఇంకా 5 గంటల పక్కన ఇవ్వడనా మళ్ళీ నువ్వు పోయినా కొట్టు. అల్లుడాది నాగర్ కర్నూలు జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఊరుకొండ మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఎంఏఓ దీప్తి, అరుణ సిబ్బందితో కలిసి రైతు వేడుకల్లో జెండా ఎగరవేశారు. ఊరుకొండపేట సర్పంచ్ అబ్దుల్ రషీద్, ఉప సర్పంచ్ రేపని శ్రీను, వార్డు సభ్యులు షబీర్, సునంద, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు. ఊరుకొండ ఎంఆర్ఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్, వివిధ ప్రభుత్వ ఆఫీసుల దగ్గర జాతీయ జెండాను ఎగరవేశారు. వారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుండి భారతదేశాన్ని విముక్తి గావించారని అన్నారు. భారత్ మాతా కీ silence. Good attention.
ఇలా డ్రెస్సులు బాగుంటుంది, దాని మీద కింద ఇస్తే బాగుంటుంది. Salute to Mr. Clark! Salute! Janagana Mana Adhinayaka Jaya He हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे గౌలిపుర చౌరస్తాలో అడ్వకేట్ సీఎం ప్రవీణ్ రాజ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రవీణ్ రాజ్ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత జీవితం గడపడం మన భారతదేశంలో తప్ప ఏ దేశంలో లేదని, ప్రతి ఒక్కరూ వాక్ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని, ప్రకృతిలో జీవించే పావురాలను కూడా స్వేచ్ఛ కావాలని, వాటిని స్వేచ్ఛగా వదిలేశారని అన్నారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పోలీస్ అధికారి రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్వరాజ్, చంద్రకాంత్, వరుణ్, ఓంకార్, మణి, ప్రశాంత్, ప్రణవ్, శివకుమార్, ఉదయ్, స్కూల్ విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గౌలిపుర డివిజన్లోని ప్రాంగణంలో మెయిన్ చౌరస్తాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అతి ఉత్సాహంతో జరుపుకున్నాము. అదేవిధంగా మరి పావురాలను కూడా వదలడం జరిగింది. ప్రతి సంవత్సరము ప్రతిసారి 15th ఆగస్టు కానివ్వండి, మరి 26 జనవరి నాడుగున జెండా ఆవిష్కరణ దినోత్సవాన్ని ఘనంగా మేము వేడుకల ద్వారా జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో మా పోలీసు ఉద్యోగి అయిన రామరాజు గారు రిటైర్డ్ అయిన సందర్భంలో ఈసారి మేము ఆయనతో జెండా ఆవిష్కరణ జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి స్కూల్ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న స్కూల్ పిల్లలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జై బోలో, జై భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై. కుబ్జా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉప్పుగూడలో శ్రీ సత్య జ్యువెలరీ షాప్ ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ ప్రొపరేటర్ అరవింద్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో పెను మార్పు రావడము, మార్పులలో భాగంగా పురుషులు, స్త్రీలు జ్యువెలరీపై మక్కువ చూపించడం సహజమైందని అన్నారు. శ్రీ సత్య జ్యువెలరీ షాప్ లో వారి వారి అభిరుచికి తగ్గట్టుగా ప్రజలకు అందుబాటు ధరల్లో అన్ని రకాల కస్టమైజ్ జ్యువెలరీ, వెడ్డింగ్ సెట్స్,
పంచలోహం జ్యువెలరీ కూడా అందిస్తున్నామని అరవింద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ భవన్ ప్రధాన కార్యదర్శి సరాబ్ విశ్వేశ్వరయ్య గుప్తా, పి నాగేష్ గుప్తా దంపతులు, నర్సాబాయ్, శోభ, కమలాబాయ్, కుంచకూరి సతీష్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. జెండా ఉందా 7 గంటలకు అక్కడ పోయి దింపు. మొదటి శ్రీరాస్తు శుభమ. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన వేముల వీరేశం. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో దేశం ముందుకు వెళ్తోంది. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ఎమ్మెల్యే పవన్ రామారావు పటేల్. ఎందరో త్యాగదనుల ఫలితం ఈ స్వాతంత్ర్యం పేర్కొన్న చిత్రినాక ఏసీపీ చంద్రశేఖర్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.